ఆ 5గురు చనిపోయారని నిర్ధారించుకున్నాక వారి ఆయుధాల్ని బ్యాగుల్ని తీసుకుని రోడ్డెక్కాడు. మరుసటి రోజు తెల్లవారుజామున కరీంనగర్ పోలీసుల ముందు ఆయుధాలతో లొంగిపోయాడు. ద్రోహం, మహాద్రోహం, ఉద్యమ ద్రోహం. సమ్మయ్య చేసిన దారుణం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. దళంలో ఉంటూనే దళాన్ని మట్టుబెట్టిన ఉదంతం అదే ప్రథమం. పోలీసుల ఈ స్కెచ్ ఉద్యమాన్ని నివ్వెరపోయేలా చేసింది, షాక్ తినేలా చేసింది. సెంట్రీని చూస్తేనే వణికిపోయేలా, ఒకరిని మరొకరు నమ్మలేనంతగా, నిద్ర పట్టనంతగా. ఎస్, ఉద్యమం అంతలా ఎన్నడూ కలవరపడలేదు. కంటి నిండా కునుకు తీయాలన్న ప్రాణభయంతో వణికిపోయే పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుంది. సమ్మయ్య చేసిన ఘాతుకం ఉద్యమంలో అంతటి అలజడిని సృష్టించింది. మరి సమ్మయ్య ఏం చేస్తున్నాడు చూద్దామా? చూసే ధైర్యం ఉందా? అయితే చూడండి. పోలీస్ బాసులు తమ మాట నిలుపుకున్నారు. సమ్మయ్యకు సకల సౌకర్యాలు కల్పించారు. పోలీస్ క్వార్టర్స్ లో నివాసం, గన్మెన్లు, వాహనాలు. ఇంతకంటే ఏం కావాలి ఎవరికైనా? సమ్మయ్య ఇక్కడ రాజభోగాలు అనుభవిస్తుంటే అక్కడ ఉద్యమం ఊపిరి తిప్పుకోలేనంత ఇబ్బందుల్లో పడిపోయింది. సమ్మయ్య ఇచ్చే సమాచారంతో పోలీసులు ఎన్కౌంటర్లు చేస్తున్నారు, డంపులు స్వాధీనం చేసుకుంటున్నారు, డబ్బు స్వాధీనం చేసుకుంటున్నారు, అరెస్టులు చేస్తున్నారు, గాలింపు ముమ్మరం చేశారు, మందు పాతరలు వెలికితీస్తున్నారు. దాంతో ఉద్యమం సమ్మయ్యను టార్గెట్ గా ప్రకటించింది. కానీ సమ్మయ్య బెదిరిపోలేదు. వామ్మో, తప్పు జరిగిపోయిందే అని లెంపలేసుకోలేదు. తెగించున్నాడు. ఏం చేస్తారి అన్నలు నన్ను అనుకున్నాడు. అప్పటికే సమ్మయ్య రాష్ట్ర స్థాయి హీరో అయి కూర్చున్నాడు. ఈ కోవర్ట్ ఆపరేషన్ పోలీసులు ఎందుకు చేస్తారు? వాళ్ళేం చేయించలేదు. అతనే కోపంతో తన దళాన్ని చంపి బయటకొచ్చాడు. మా ఆశ్రయం కోరాడు. లొంగిపోయిన నక్సల్స్ కు అందరికీ ఇచ్చినట్లే ఇతనికి ఆశ్రయం ఇచ్చాం, అంతే అంటూ పోలీసులు సన్నాయి నొక్కులు నొక్కారు. ఏం బాబు, అతనికి ఆటో కొనిచ్చారా? 1/2 ఎకరం పొలం కొనిచ్చారా? తీసుకొచ్చి ఏకంగా ఇంట్లో పెట్టుకొని అదేదో సినిమాలో విలన్లా ఇంకేం చేస్తాం, ఖండిస్తాం అన్నట్లుగా చెబితే అయిపోతుందా? ఆత్మబంధువు అన్నంతగా వెనకేసుకొచ్చారు మీరు. పోలీసులే అండగా ఉండగా అతన్ని ఆపేదెవరు? అందుకే అతను తన సామ్రాజ్యాన్ని విస్తరించదలిచాడు. మకాం హైదరాబాద్ కు మార్చాడు. కూకట్పల్లిలో ఓ ఇల్లు తీసుకున్నాడు. భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, బెదిరింపులు, వసూళ్లు నిత్యకృత్యాలయ్యాయి. కొందరు పోలీసు అధికారులు కూడా సమ్మయ్యతో లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నారని వినికిడి. తమ డబ్బును అతని దగ్గర ఉంచేవారని చెప్పుకునేవారు. ఇక్కడ సమ్మయ్య ఇలా చెలరేగిపోతుంటే అక్కడ అన్నలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ సమ్మయ్యను నిలువరించడం ఎలా అన్న దానిపై తర్జన భర్జనలు జరిగాయి. చివరకు ఓ నిర్ణయానికొచ్చారు. 1999 కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కాచాపూర్ గ్రామం. రాత్రి 9 గంటలు. సాయుధులైన 3 నక్సల్స్ గ్రామంలోకి ప్రవేశించారు. గట్టమను లేపారు. నీ తమ్ముడికి మూడింది ఇంకా కొద్ది రోజులే, అయితే అది చూడడానికి నువ్వు ఉండవు అంటూ నిర్దాక్షిణ్యంగా గట్టమను కాల్చి చంపేశారు. మాట్లాడే అవకాశం కూడా ఆమెకు ఇవ్వలేదు అన్నలు. కాల్పుల శబ్దం వింది గ్రామం. అయినా ఎవ్వరూ బయటకు రాలేదు, రారు కూడా. వెంటనే ఈ వార్త హైదరాబాద్లో ఉన్న సమ్మయ్యకు చేరింది. అతను క్షణంలో ఊరికి బయలుదేరాడు. కసితో పగతో ఊగిపోతున్నాడు అతను. కారు హైవేలో కదం తొక్కుతోంది. బండి ఇందుర్తుకుపోనే అన్నాడు. అదేందన్నా, అక్కశవం ఊళ్ళో ఉంది కదా అనే లోపే ఏయ్ చెప్పింది చెయ్యి అంటూ విసుక్కున్నాడు. బండి ఇందుర్తి చేరుకుంది. హుజూరాబాద్ దళ సభ్యుడు దుస్సా గౌరీశంకర్ ఇంటి ముందు ఆగింది. వాహనం దిగాడు. గౌరీశంకర్ ఇంటి తలుపులు తట్టారు. వాళ్ళు తలుపులు తీయగానే గౌరీశంకర్ అన్నను తండ్రిని బయటకు ఈడ్చుకొచ్చారు. నీ కొడుకు నా అక్కని చంపాడు, వాడు మగాడేనా? దమ్ముంటే నన్ను చెప్పమను
అందుకే చెల్లుకు చెల్లు తప్పడం లేదు, క్షమించండి అంటూ గన్ ఎక్కుపెట్టాడు. క్షణాల్లో ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. దానికి సాక్ష్యం నలుగురు పోలీసులు. అప్పుడు అతని వాహనం కాచాపూర్ బయలుదేరింది, అక్క గట్టమ్మ శవాన్ని చూడటం కోసం. ఇది సమ్మయ్య. ఇంత వేగం ఉంది కాబట్టి అత్యున్నత పోలీసు బాసులు కూడా సమ్మయ్యతో సంబంధాలు పెట్టుకోవడానికి ఆసక్తి చూపేవారు. అతనితో ఫ్రెండ్షిప్ కోసం అర్రులు చాచేవారు. ఎందుకో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అది మన వ్యవస్థ, దురవస్థ. ఎప్పటికీ మారుతుంది అవస్థ. నేరం చట్టం కలిసిపోతే ఆ శక్తిని ఆపడం ఎవరి తరమైనా అవుతుందా? ఆ శక్తి పేరే సమ్మయ్య, ఆ వ్యక్తి పేరే కత్తుల సమ్మయ్య. మరి ఎలా తెరపడింది ఈ దురాగతాలకు? పోలీసులతో స్నేహంగానే శత్రుత్వంగానే పనికిరావని ఓ సామెతుంది. అది సమ్మయ్య విషయంలో నిజమైంది. అది ఎలాగో మీరే చూడండి. సమ్మయ్యకు పోలీసులకు మధ్య ఉన్న అక్రమ సంబంధం అప్పట్లో విమర్శలకు దారితీయడంతో పోలీసులు జాగ్రత్త పడ్డారు. సమ్మయ్య ఏమాత్రం బయటపడ్డా తమ జాతకాలు గల్లంతవుతాయని అర్థమైన పోలీసులు సమ్మయ్యను అడ్డు తొలగించుకునే ప్రయత్నాలు చేశారనేది వినికిడి. అది నిజమో కాదో తెలియదు, కానీ సమ్మయ్యకు మాత్రం మూడింది. అది విచిత్రంగా, అనూహ్యంగా. సమ్మయ్య అప్పుడప్పుడే అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్నాడు. ఏదో పరిశ్రమ పెట్టాలనుకున్నాడు. మిషనరీ కోసం విదేశాలకు బయలుదేరాడు. కొలంబో విమానాశ్రయంలో విమానం ఎక్కుతూ జారిపడ్డాడట. అక్కడికక్కడే చనిపోయాడట. పోలీసులు మనకు చెప్పిన విషయం ఇది. అలా మొత్తానికి విచిత్రంగా, అనూహ్యంగా అంతమైపోయాడు, అంతరించిపోయాడు. సమ్మయ్య తారాజువ్వలా మండిపోయాడు. ఎంత వేగంగా ఎదిగాడో అంతే తొందరగా పతనమైపోయాడు. ఇది కత్తుల సమ్మయ్య కథనం. అతను హత్యలు చేస్తుంటే పోలీసులు సాక్ష్యంగా ఉండటం ఏంటి? అతను పోలీసు క్వార్టర్స్ లో సెటిల్మెంట్లు చేస్తుంటే చోద్యం చూడడం ఏంటి? లేటెస్ట్ గా మావోల్ని ఉగ్రవాదులుగా ప్రకటించింది ప్రభుత్వం. ఇంకెన్ని దారుణాలు చూడాలో మనం. మన తమ్ముడు తప్పు చేస్తే అతని మంచి దారిలో పెట్టే మార్గం ఆలోచించాలా? అతను మట్టుబెట్టే పథకం రచించాలా? ఇది ప్రభుత్వం ప్రజల ముందున్న ప్రశ్న. రేపు ఉగ్రవాదులు అని ముద్ర వేసుకునే అన్నలు పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోతారు. ఆ శవాలు ఎవరివి? వారిని చంపడానికి వెళ్లి చనిపోయే పోలీసులెవరు? మన పక్కింటి వాళ్ళు, మన బంధువులు కాదా? కాదంటారా? ప్రభుత్వ పెద్దలారా, మరొక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే గతంలో తీసుకున్న ఎన్నో తప్పుడు నిర్ణయాలు ఎంతో మంది ప్రాణాలు తీశాయి. ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితి పునరావృతం కాకూడదు అంటే ప్లీజ్ థింక్ అగైన్ అండ్ అగైన్ టు టేక్ ఎ డెసిషన్. భగవంతుడు మీకు ఆ శక్తి ఇవ్వాలని ప్రార్థిస్తూ